సీత ప్లీజ్ కమ్. ఎస్ సార్. కూర్చో. ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ అన్ని ఇవాళగా సబ్మిట్ చేయాల్సింది. అవి నిన్నే సబ్మిట్ చేశానే. ఓహ్, నేనే మర్చిపోయాను. నువ్వు వెళ్ళొచ్చు. సీత, నీతో కొంచెం మాట్లాడాలి. సాయంత్రం ఇంటికి వస్తావా? వస్తావుగా? వస్తాను సార్. వచ్చావా సీత? కూర్చో. రమ్య ఏది? పాప మూర్తితో కలిసి బయటికెళ్ళింది. కావాలనే పంపించాను. నిన్ను సాయంత్రం ఇంటికి రమ్మంది నా వ్యక్తిగత విషయాలు కొన్ని నీతో మాట్లాడడానికి. నా భార్య అంజలే నాకు సర్వస్వం. కానీ ఎక్కువ కాలం ఆవిడతో జీవించే అదృష్టం నాకు కలగలేదు. 1 సంవత్సరం 4 నెలలు మాత్రమే ఆవిడ నాతో జీవించింది. ఈ పాపను ప్రసవిస్తున్నప్పుడే చనిపోయింది. ఆ పసికందని నా చేతుల్లో పెట్టి తను కన్నుమూసింది. ఇట్స్ మై ఫేట్. ఈ భూమి మీద జన్మించిన ఏ బిడ్డైనా సరే మొదటిసారిగా పిలిచే పిలుపు అమ్మా అని. కానీ రమ్యతో అలా పిలిపించుకునే అదృష్టం వాళ్ళమ్మకు లేదు. రమ్య మాత్రం తహతహలాడిపోతుంది అమ్మా అని పిలవాలని. అమ్మ అనురాగాన్ని వాత్సల్యాన్ని నా బిడ్డ చవి చూడలేదు. కానీ సీత, తనకి ఈరోజు అన్నీ నువ్వే. నీ గురించి తలకుండా తన ఒక్క క్షణం కూడా ఉండలేదు. పెళ్లి పందిరి, పెళ్లి పీటలు నాకేమీ కొత్త కాదు. అలా అని చెప్పి తన మనసేంటో తెలుసుకోకుండా ఓ కన్నెపిల్లని నా కూతురికి తల్లిగా రాగలవా అని అడగటం తప్పని నాకు తెలుసు. అయినా కూడా అడుగుతున్నాను, నా కూతురికి తల్లిగా ఈ ఇంటికి రావటం నీకు ఇష్టమేనా? మాట్లాడు. రమ్య లాంటి ఓ బిడ్డకి తల్లవటం ఎంతో గొప్ప అదృష్టం. కానీ నన్ను క్షమించండి సార్. ఐఎమ్ ఎంగేజ్డ్. నా పెళ్లి నిశ్చయమైపోయింది. ఆంటీ ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటంటే అదులో ఉన్నావు? డాడీ, ఆంటీ ఎందుకులా మౌనంగా వెళ్ళిపోతుంది?